హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి, నార్మల్ రైస్. ఒక కేజీ చికెన్ తీసుకుని ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అండి, 2 స్పూన్ల ఆయిల్, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ కలిసేలా ఒకసారి అంతా కలుపుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఈలోగా చికెన్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అంటే ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల జీడిపప్పు, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా జాపత్రి, 4 ఇలాచి, 2 అనాస పువ్వులు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ గసగసాలు వేసి మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం అండి. ఈలోపు చికెన్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని కొంచెం ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజు టమాటాని తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేందుకు ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని కూడా వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేయడం వల్ల చికెన్ బాగా టెండర్గా ఉడుకుతుంది. ఇలా అంతా కలిపిన తర్వాత చికెన్ కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఉడికేలోపు బిర్యానీకి రెడీ చేసుకుందాం అండి. ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ అండి, సాజీరా, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత 1 కేజీ నార్మల్ రైస్ తీసుకుని వాష్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం అండి. రైస్లో ఉన్న వాటర్ వంచేసుకుని ఇప్పుడు ఈ రైస్ వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ పొడి పొడిగా వస్తుందండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1కి 2 వంతులు వాటర్ వేసుకోవాలండి నార్మల్ రైస్కి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఈలోపు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మరొకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత చికెన్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఈ ఫ్రై అయిన చికెన్ని రెడీ అయిన బిర్యానీ మీద వేసి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనకు బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంతే అండి. ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుని ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ.